బాలానగర్లోని ఫతేనగర్ డివిజన్లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఫతేనగర్ కార్పొరేటర్ పండల సతీష్ గౌడ్, టీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్ నిర్మాణాల శంకుస్థాపనలో పాల్గొన్నారు. అనంతరం ఇందిరాగాంధీ పురం వాసులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అందరూ టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేయడం నిజంగా ఎంతో సంతోషకర విషయం. మీరు ఏది ఇందిరాగాంధీపురం గతంలో ఎట్లా ఉండేది, ఇవాళ ఎట్లా ఉండేది అనేది మీరు చూసారు 4 సంవత్సరాలు. దాని భాగమని అందరూ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో జాయిన్ చేయడం అనేటువంటిది మన సంతోషకర విషయం. మీకు పూర్తిగా పార్టీ కానీ నేను కానీ మా కార్పొరేటర్ గారు పూర్తి అందుబాటులో ఉంటాయి. ఇందిరాగాంధీపురం కూడా ఒక శుభప్రదంపురంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి రిజిస్ట్రేషన్ చేసే బాధ్యత తీసుకుంటున్నాం. ఇంటికి ఇంతమంది పట్టాలు రిజిస్ట్రేషన్ లేదు. ఎవరన్నా ఎప్పుడన్నా బ్యాంకులో పెట్టుకుని లోన్ తెచ్చుకుందామన్నా లేకపోతే ప్రతి ఒక్కరికి 150 గజాలు వాళ్ళకు కూడా సరే 80 నుంచి 150 గజాలు అందరూ కూడా రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ చేయబోతా ఉంది. ఇలా మీరు అందరూ కూడా రేపు 20వ తారీఖు నాడు మన ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో దీన్ని ప్రకటించిన తర్వాత 7 करोड़ रुपए लगा के आज गौतम नगर में हर एक गली में रोड हुआ, हर एक गली में ड्रेनेज हुआ, हर एक गली में वाटर फुल आ रहा।